నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవన కార్యాలయంలో పంపా సాహితీ పీఠం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు పురాణే అజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా కవి సమ్మేళన కార్యక్రమం ఏప్రిల్ 5వ తేదీ శనివారం రోజున బస్టాండ్ ప్రాంగణంలో గల ఉషోదయ కళాశాల యందు నిర్వహించడం జరుగుతుందని, ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, మండల్ తహసీల్దార్ విఠల్ తదితర అధికారులు ప్రముఖులు హాజరవుతున్నారని, కావున సాహితీ ప్రియులందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మురళి, కోశాధికారి శంకర్, ఉపాధ్యక్షులు ప్రభాకర్, సభ్యులు మొగిలి స్వామి, రాజ్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నూతన సంవత్సరం శ్రీ విశ్వావసు ఉగాది నామ సంవత్సరానికి సందర్భంగా పంపా సాహితీ పీఠం తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఈ విశ్వావసు నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే కవి సమ్మేళనాన్ని ఈ సంవత్సరం కూడా 5వ తేదీ శనివారం రోజున ఉదయం 10 గంటలకు కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. పంపా సాహితీ పీఠం ఆధ్వర్యంలో ఈ కవి సమ్మేళనం బస్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి ఉషోదయ మహిళా జూనియర్ కళాశాలలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, మిగతా కొంతమంది పుర ప్రముఖులు విచ్చేస్తారు. కావున సాహిత్య ప్రియులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పంపా సాహిత్య పీఠం ఆధ్వర్యంలో ఉగాది కార్యక్రమాన్ని, మరి కవి సమ్మేళనాన్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేసినాము. అందరూ కూడా సహకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. కవులు మరియు సాహిత్య ప్రియులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు. కావున జిల్లాలోని సాహిత్య ప్రియులు, కవులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖ కవులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కావున సాహిత్య ప్రియులందరూ కూడా పాల్గొని కవి సమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ సాదర స్వాగతం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.